ఒక గురువు గారు శిష్యుడిని పిలిచి అడుగుతాడండి. చాలామంది శిష్యులు ఉంటారు. రే, నీకు పురాణాలు ఇవన్నీ ఇతిహాసాలు చాలా ఇంట్రెస్ట్ కదా, నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పరా అంటాడు. సరే చెప్తాను గురువుగారు అంటాడు. గురువుగారు ఏమి ప్రశ్న వేశాడు తెలుసండి? విష్ణుమూర్తి గజేంద్రుడిని అంటే ఏనుగుని రక్షిస్తానికి మరి సేవకులను పంపించకుండా తనే వైకుంఠం నుండి హుటాహుటిని ఎందుకు వచ్చాడురా అంటాడు. అప్పుడు ఈ శిష్యుడు తెలివిగలవాడండి. అప్పుడేమంటాడు, కొంత టైం ఇవ్వండి గురువు గారు, ఇప్పుడే నేను సమాధానం చెప్పలేను అంటాడండి. సరే సరే తీసుకోరా టైం అంటాడు. అప్పుడు ఒకరోజు గురువు గారు వీళ్ళంతా కూడా స్నానానికి వెళ్తుంటారండి. ఇది శిష్యులు గురువు మరి వాళ్ళు నదుల్లో చెరువుల్లో స్నానాలు చేస్తారు కదా, కానీ నది కాదు, పెద్ద చెరువులో స్నానానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ ఒక పిల్లవాడిని జారి విడిచేస్తుంది. నీళ్ళల్లో పడిపోతాడు. అయ్యో నా పిల్లవాడు నా పిల్లవాడు నా పిల్లవాడు అని ఏడుస్తూ ఉంది. అప్పుడు వెంటనే ఆ గురువు గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పిల్లవాడిని రక్షించి ఆమెకి ఇస్తాడండి. అప్పుడు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఒడ్డుకు వచ్చుద్ది, ఆ స్త్రీ వచ్చుద్ది, ఆ పిల్లవాడు వస్తాడు. ఈ శిష్యులంతా వచ్చారు. గురువు గారు ఇప్పుడు అర్థమైందా అంటాడు. కానీ ఆ గురువు గారు రక్షించింది నిజమైన జీవం ఉన్న పిల్లవాడిని కాదండి, బొమ్మని. ఇప్పుడు నేనే క్రియేట్ చేశాను. గురువు గారు ఆమెని హెల్ప్ అడిగి పిల్లవాడిని పడేసినట్టు ఆ బొమ్మను పడేయమ్మా, అప్పుడు మా గురువు గారు ఏం చేస్తారు అన్నాను. ఇప్పుడు మీరేం చేస్తారు? మేము ఇంతమంది శిష్యులు ఉన్నాం కదా, మాకు ఈత వచ్చు కదా, మీరే ఎందుకు దూకారు అన్నాడండి. కరెక్టేరా, ఆ తొందరలో ఆతురతలో పిల్లవాడు చచ్చిపోతాడేమని నిజమే, టైం వేస్ట్ అని నేనే దూకేశాను. అదే విష్ణుమూర్తి కూడా అంతేనో, భగవంతుడు కూడా అన్నాడండి. కరెక్టేరా అన్నాడండి గురువు గారు. అదండి స్టోరీ. జై హింద్.